నేను యాక్చువల్ గా నేను 3-4 months క్రితమే కళ్యాణ్ గారు వస్తే ఆహ్వానిస్తాను నేను స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వస్తే భుజాల మీద ఎట్టి మోస్తాం, అందులో తేడా లేదని కూడా చెప్పాను. ఎంచేదంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈ రోజు ఓటు చేయకూడదన్న ఒక నినాదంతో ఒక వర్క్ చేయడమే కాకుండా ఆ డివిజన్ రాకూడదన్న మెసేజ్ ప్రతి ఓటర్కి కూడా వెళ్ళింది. రెండోది, అంతన్నిటికంటే నాకు ఆయన మీద అభిమానం, ప్రేమ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయన నేను తక్కువ ప్రయాణంలో నేను కొన్ని విషయాలు చెప్పాను. ఆయన చాలా సిన్సియర్ అండ్ సిస్టమేటిక్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. ఓ మర్యాద గాని, ఓ గౌరవం గాని, మాట్లాడే విధానం గాని చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. ఈ జర్నీలో నేను కూడా ఫ్యాన్ అయ్యాను, ఈ తక్కువ జర్నీలో. అటువంటి వ్యక్తి ఆయన యొక్క గుణగణాలు ఏంటంటే ఒక అన్యాయం ఒక 40 years పనిచేసిన లీడర్కి జరిగింది, ప్రశ్నించేవాడు ఎవడు లేడు, నేను ఎందుకు ప్రశ్నించకూడదని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ సెంట్రల్ జైలుకి వెళ్ళడం, మరి జరిగిన అన్యాయాన్ని గట్టిగా వెలిగెత్తి చెప్పడమే కాకుండా ఆ రోజు పొత్తుకి ఆయన స్పాట్ లో ఎవరైనా పొత్తు నిర్ణయం చేసుకునేటప్పుడు అక్కడ అదే పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఈ పార్టీ అధ్యక్షుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు, మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, మనం ఎదగాలంటే ఇదే సమయాన్ని ఆలోచన చేస్తారు కొంతమంది. ఈయన రాజకీయంగా ఆలోచన చేయాలి. అన్యాయమైన అక్రమ అరెస్ట్ ని క్వశ్చన్ చేశారు. ఆ అక్రమ అరెస్ట్ కి మనం సపోర్ట్ చేయాలి. ఇటువంటి రేపు ఇంకోటి జరుగుద్దన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు.